గురుగారు, సాధారణంగా సీతారాముల వారి కళ్యాణం చైత్రశుద్ధ నవమి నాడు నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కళ్యాణం మాత్రం చైత్రశుద్ధ చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఎందుకని? క్షీరసాగర మథనం నుంచి శ్రీలక్ష్మి చంద్రుడు ఉదయించారు. అందుకే లక్ష్మీదేవిని చంద్రసోదరి అంటారు. ఆ లక్ష్మీదేవి సీతమ్మ వారిగా ఆవిర్భవించిన నేపథ్యంలో రామచంద్రమూర్తితో జరిగే కళ్యాణాన్ని అభిజిత్ ముహూర్తంలో మిట్ట మధ్యాహ్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రుడికి తన సోదరి వివాహాన్ని చూడలేకపోయానన్నటువంటి బాధ కలిగిందిట. అందుకే సోదరిని అభ్యర్థించాడు, నీ కళ్యాణాన్ని నేను కనులారా చూడాలనుకుంటూ ఉన్నాను, నాకు ఆ అదృష్టం దక్కదా? ఆ చంద్రుడి కోరికను తీర్చటం కోసం చతుర్దశి నాడు కళ్యాణాన్ని నిర్వహించి పౌర్ణమి నాడు రథోత్సవాన్ని జరుపుకుంటూ పండు వెన్నెలలో ప్రమోదంగా అద్భుతమైన ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవాలయంలో. దాన్ని ఆంధ్ర భద్రాచలం అంటారు. అక్కడ జరిగేటువంటి అద్భుతమైన ఆ ఉత్సవం కనుల పండువగా ఉంటుంది. ఏ విధంగానైతే యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్ళారు, అలానే సీతమ్మ వారితో వివాహం అయిన తరువాత మృకండ మహర్షి శృంగి మహర్షి ఆహ్వానం మేరకు సీతా లక్ష్మణులతో కలిసి యాగ సంరక్షణ కోసమై రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళారట. అక్కడ వారి యాగాన్ని సంరక్షించిన తరువాత వారు ఆనందంతో ఒకే శిల మీద సీత లక్ష్మణ రామచంద్రమూర్తుల యొక్క దివ్యమంగళ రూపాలను చిత్రీకరించి ప్రతిష్ఠించారు. అనంతరం జాంబవంతుడు అద్భుతంగా ఆ ప్రతిష్టకు పూనుకున్నాడు. ఇలా ఏకశిల మీద ఆ మూర్తులు చిత్రీకరించిన కారణాన ఆ పురానికి ఏకశిలాపురము అన్న పేరు వచ్చింది. విచిత్రం ఏమిటి అంటే, హనుమంతుడు ఉండని ఒకే ఒక్క రామాలయం ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండరామస్వామి వారి ఆలయం. ఎందుకంటే అప్పటికి ఇంకా హనుమంతుడికి రామచంద్రమూర్తికి పరిచయం కాలేదు, వనవాసానికి రామచంద్రమూర్తి వెళ్ళలేదు అని చెప్తారు. ఏకశిలాపురంలో నేను రచన చేశాను అని పోతనామాత్యుడు చెప్పిన కారణాన పోతనామాత్యుడు కూడా అక్కడే జన్మించాడని నవమి నాడు పోతన జయంతిని నిర్వహిస్తారు అక్కడ. ఇలా మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి నుదిత చెంగటనుండ నొప్పువాడు అని ఏ అద్భుతమైన రామచంద్రమూర్తి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తన కనుల ముందు చూచి భాగవతాన్ని రచించటానికి నేను ఉద్యుక్తున్నయ్యానని పోతనామాత్యుడు చెప్పాడో దానికి నిలువెత్తు నిదర్శనంగా అక్కడ పోతన జయంతిని చైత్రశుద్ధ నవమి నాడు నిర్వహిస్తారు. ఇలా ఇన్ని విశేషాలతో ఉన్నటువంటి ఆ స్వామిని అర్చించిన తరువాత అద్భుతమైనటువంటి కళ్యాణం జరుగుతుంది, అన్ని శుభాలు వనగూడుతారు అని రామభక్తుల యొక్క విశ్వాసం.